అప్డేట్స్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు బిగ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో 2 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక వాతావరణ శాఖ తాజా అప్డేట్స్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తాకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడడం జరిగింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఇది కేంద్రీకృతం అవడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం కాస్త రానున్నటువంటి 24 గంటల్లో అల్పపీడనంగా మారి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ వాతావరణ మార్పులతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు ప్రారంభం కావడం జరిగింది. మనం చూస్తున్నాం, గడిచినటువంటి ఈ నెలలోనూ భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నదులు, కాలువలు, చెరువులు, వాగులు, వంకలు అన్నీ కూడా జలకలను సంతరించుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అల్పపీడనం ఏర్పడడంతో విస్తారంగా వర్షాలు కురిస్తే మరొకసారి నదులన్నీ కూడా పొంగిపొర్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం జరిగింది. ఈ అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు జిల్లాతో పాటు అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన్యంలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అటు రాయలసీమ జిల్లాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలను అయితే విపత్తు నిర్వహణ శాఖ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అల్పపీడన ప్రభావంతో కురవబోయేటువంటి వర్షాలతో తీరంలో సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీచేటువంటి అవకాశం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ సూచనలు జారీ చేస్తోంది. రానున్నటువంటి 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ కారణంగా అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు ఉండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శిథిలావస్థ భవనాల్లో నివసించేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా పొలంలో పనులకు వెళ్ళి చెట్ల కింద నిలబడేటువంటి వ్యక్తులు ఉండకూడదు. ఎందుకంటే పిడుగుపాట్లకు గురై ప్రమాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా వాతావరణ శాఖ సూచనలతో అయితే ఇప్పటికే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యధికంగా నంద్యాలలో ఎక్కువగా వర్షపాతం నమోదవడం జరిగింది. మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు ప్రారంభం కావడం, రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందువల్ల రైతులు పండించేటువంటి పంటలను జాగ్రత్తలు చేసుకోవాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు జాగ్రత్తలుగా పాటించాలి. వాహనదారులు మ్యాన్ హోల్స్ దగ్గర, డ్రైనేజీల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏవైతే ఉపరితల ఆవర్తనం ఏర్పడిందో ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇది అల్పపీడనంగా ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్న సూచనలు అయితే విపత్తు నిర్వహణ శాఖ, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా వాతావరణ శాఖ సూచనలు అయితే ప్రజలు పాటించాల్సిన